హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ మనం ఏపీఎస్సీ ఏఈ యొక్క ప్రిపరేషన్లో భాగంగా సివిల్ కమ్ మెకానికల్ సంబంధించినటువంటి పేపర్ 2 యొక్క ప్రిపరేషన్లో భాగంగా సాలిడ్ మెకానిక్స్లోని ఫోర్సెస్ యొక్క పార్ట్ 3 డిస్కస్ చేద్దాం. ఈ యొక్క వీడియోలో మనం ఫోర్సెస్లో బ్యాలెన్సింగ్గా ఉన్నటువంటి గ్రావిటేషనల్, ఫిక్షనల్, యాక్సియల్, టెన్జైల్ అండ్ అదేవిధంగా కంప్రెసివ్ ఫోర్సెస్తో పాటు విత్ ఎడిషనల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఆఫ్ ప్యారలోగ్రామ్ అండ్ అదేవిధంగా మన పాలినికల్ లా ఆఫ్ ఫోర్సెస్, ట్రయాంగులర్ లా ఆఫ్ ఫోర్సెస్, వీటన్నిటి ఒక ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేద్దాం. కాబట్టి ఒక వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకున్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి గ్రావిటేషనల్. ఆల్రెడీ మనం టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్లోనే మనకు ఏమేమి ఉన్నాయి ఫ్రెండ్స్? కన్కరెంట్, నాన్ కన్కరెంట్, కోప్లానర్, నాన్ కోప్లానర్ అండ్ అదేవిధంగా ఇంకేముంది చెప్పండి? కొలీనియర్, నాన్ కొలీనియర్, ఇట్లా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఫస్ట్ వచ్చేసి గ్రావిటేషనల్ ఫోర్స్, దట్ మీన్స్ జీ ఫోర్స్, ద ఫోర్స్ విచ్ ఈస్ జనరేటెడ్ బై గ్రావిటేషన్, దట్ ఈస్ కాల్డ్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది 2 టైప్స్ ఉంటుంది. నెంబర్ 1 అనేది యూనివర్సల్, అంటే స్పేస్ నుంచి వచ్చేదన్నమాట. లైక్ సన్ అనేది మనకేం చేస్తుంది ఫ్రెండ్స్? సన్ అనేది అంటే సూర్యుడు ఏం చేస్తాడు? భూమిని, మిగిలినటువంటి గ్రహాలని ఆకర్షిస్తాడు, దట్ ఈస్ సన్ యొక్క గ్రావిటేషనల్. అదేవిధంగా ఎర్త్ మూన్ను ఆకర్షిస్తుంది, దట్ ఈస్ ఏంటి ఫ్రెండ్స్? దట్ ఈస్ ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ సిస్టమ్. సో సేమ్ లైక్ దట్. సో మన యొక్క యూనివర్స్లో చాలా మటుకు కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లనే ఒక గ్రహం ఇంకో గ్రహంతో కాంటాక్ట్ అవుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఒక నక్షత్రం చుట్టూ మిగిలినటువంటి గ్రహాలు, ఉపగ్రహాలు అవన్నీ కూడా ఒక కక్షలో తిరగడానికి ముఖ్యమైనటువంటి కారణం గ్రావిటేషన్. సెకండ్ వచ్చేసి త్రూ పార్టికల్ ఓరియంటెడ్ లేదా యూనివర్సల్ కాకుండా, లైక్ రెండు ఒకే ఎర్త్ పైన ఉన్నాయనుకో, రెండింటిపైన ఈక్వల్గా గ్రావిటేషన్ ఫోర్స్ అని అప్లై అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ రెండింటి మీద కూడా ప్రయోగింపబడేటటువంటి బలాన్ని గ్రావిటేషన్ ఫోర్స్ అంటాం. సో 2 ఆబ్జెక్ట్స్ కనుక పర్టికులర్ డీ డిస్టెన్స్లో ఉన్నప్పుడు, సో దీని యొక్క ఫోర్స్ అనేది మనకి ఇక్కడ ఇంపాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 2 ఫోర్సెస్ కనుక ఈక్వల్ అయినట్లయితే, డిఫరెంట్ మాస్ అయినప్పటికీ ఈ 2 ఫోర్సెస్ కనుక ఈక్వల్ అయినట్లయితే, దెన్ F ఈక్వల్స్ టు G ఇంటూ క్యాపిటల్ G ఇంటూ M1 ఇంటూ M2 బై D². సో స్మాల్ m1 మీన్స్ ఆబ్జెక్ట్ 1 యొక్క మాస్, m2 మీన్స్ ఆబ్జెక్ట్ 2 యొక్క మాస్, D మీన్స్ డిస్టెన్స్. ఓకేనా. సో మనం ఒక లోహాన్ని తీసుకుందాం. ఇక్కడ మన దగ్గర ఒక మ్యాగ్నెట్ ఉంది. ఇదేం చేస్తుంది ఫ్రెండ్స్? ఆకర్షిస్తుంది కదా. అదే మన దగ్గర ఒక మ్యాగ్నెట్ ఉంది, ఇక్కడ ఇంకో మ్యాగ్నెట్ ఉంది. ఇది నార్త్ సైడ్, ఇది నార్త్ సైడ్. ఏమవుతుంది? రిపల్సివ్ అవుతుంది బికాస్ బోత్ ఆర్ సేమ్. అదే మన దగ్గర ఒక మ్యాగ్నెట్ ఉంది సౌత్, ఇంకో మ్యాగ్నెట్ ఉంది నార్త్, ఏమవుతుంది? ఆకర్షిస్తుంది. సో ఈ విధమైనటువంటి ఫోర్సెస్ ఆన్ సేమ్ ప్లేన్ అన్నమాట. ఇట్లాంటి వాటిని కూడా మనం ఇక్కడ గ్రావిటేషనల్గా తీసుకోవడం జరుగుతుంది. సో గ్రావిటీ వల్ల మనకి ఇక్కడ జనరేట్ అయ్యేటువంటి ఫోర్స్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. మీకు ఇంకా క్లారిటీ చెప్పాలంటే, ఒక ఎత్తైనటువంటి కొండ మించి ఈ విధంగా డౌన్గా ఉన్నటువంటి ఒక రోడ్డు పైన కనుక ఒక వెహికల్ కనుక ఈ యొక్క ప్లేస్లో ఉందనుకోండి, అది ఈ ప్లేస్కి రావడానికి అతి తక్కువగా ఫోర్స్ లేదా మైన్యూట్ ఫోర్స్ లేదా జీరో ఫోర్స్ను ఉపయోగించాల్సి ఉంటుంది. లైక్ 0.1 నుంచి 0.2కి రావడానికి, బికాస్ డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్. జీ ఫోర్స్ అనేది కిందికి లాగడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వెహికల్ అనేది ఆటోమేటిక్గా వితౌట్ అన్ ఎఫర్ట్, ఎలాంటి ఎఫర్ట్ లేకుండానే ఈజీగా కిందికి వస్తుంది. దట్ ఈస్ డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్. ఇది అందరికీ తెలిసిందే. సో డౌన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది. బట్ వై, ఎందుకు వస్తుంది అంటే డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్. అదే ఒక వెహికల్ అనేది సాధారణంగా నేలపైన వెళ్ళడానికి, ఒక ప్యారలల్ సర్ఫేస్ పైన వెళ్ళడానికి ఒక 10 న్యూటన్ ఫోర్స్ కనుక ఉపయోగిస్తే, సేమ్ అదే వెహికల్ అనేది అప్ హిల్ కనుక ఎక్కాలనుకుంటే ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంటూ ప్యారలల్ ఫోర్స్ అని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ప్యారలల్ ఫోర్స్ 10 న్యూటన్ అనుకుంటే, ఇక్కడ ఈ యొక్క హిల్ యొక్క యాంగిల్ని బట్టి దీని యొక్క లెవెల్ అని పెరుగుతుంది, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. యాంగిల్ తక్కువగా ఉంటే ఎన్ అనే వాల్యూ తక్కువగా ఉంటుంది, యాంగిల్ ఎక్కువగా ఉంటే ఎన్ యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో బికాస్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద జీ ఫోర్స్. సో జీ ఫోర్స్ అనేది ఇక్కడ పెరుగుతుంది. అండ్ ఇక్కడ ఏమవుతుంది? నెగిటివ్గా అప్లై అవుతుంది. సో ఈ యొక్క జీ ఫోర్స్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెహికల్ని అప్వర్డ్ మూవ్ తీసుకెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ద మోర్ థ్రస్ట్. ఓకేనా. సో అందుకే మనకు స్పేస్లోకి వెళ్ళడానికి రాకెట్లకి ఎక్కువ థ్రస్ట్ అనేది కావాల్సి ఉంటుంది. అందుకే అది ఎక్కువగా ఫ్యూయల్ని క్యారీ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా జీ ఫోర్స్ సంబంధించి అది బ్యాలెన్స్ అవుతూనే అట్ ద సేమ్ టైం దాని యొక్క వెలాసిటీని కంటిన్యూ చేస్తేనే అది ఈ యొక్క ఎర్త్ ఆర్బిట్లోకి అది సక్సెస్ఫుల్గా శాటిలైట్ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో అది ఇంకా డీప్గా వెళ్ళిపోతే మనకు వస్తుంది. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద గ్రావిటేషన్ ఫోర్స్. ఐ హోప్ మీకైతే ఫ్రమ్ బేసిక్స్ నుంచి లైవ్ అప్లికేషన్ దాకా అయితే దీని గురించి ఫండమెంటల్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకేనా. సో దిస్ ఈజ్ జీ ఫోర్స్.
అండ్ అదేవిధంగా దాని యొక్క ఫార్ములా. అండ్ అదేవిధంగా మనం జీని మనం జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని చూపిస్తాం ఫ్రెండ్స్, ఇది కూడా అడుగుతాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జీ, దట్ ఈక్వల్స్ 9.81 లేదా 10. ఓకేనా, 10 ఇచ్చినా 9 ఇచ్చినా ఓకే. అండ్ నెక్స్ట్ ఫోర్స్, యాక్సియల్ ఫోర్స్. ఓకేనా, సో మనకు అక్కడ ఇచ్చింది ఫ్రిక్షనల్ అండ్ అదేవిధంగా యాక్సియల్, టెన్జైల్ అండ్ కంప్రెసివ్. లాస్ట్లో మనం ఫ్రిక్షనల్ డిస్కస్ చేసుకుందాం, లేకుంటే ఇక్కడనే కంప్లీట్ చేసేద్దాం లేని ఏముంది. యాక్సియల్ మరియు ఈ యొక్క ఫ్రిక్షనల్ రెండు కంప్లీట్ చేసుకుందాం. యాక్సియల్ ఫోర్స్. సో యాక్సిల్ ఒక వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ ఏముంటుంది ఫ్రెండ్స్, ఇట్లా దీన్ని ఏమంటాం, యాక్సిల్ అంటాం. సో ఇది ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి టైర్ని ఇక్కడ ఉన్నటువంటి టైర్ని ఈక్వల్గా రొటేట్ చేయడానికి ఉపయోగిస్తాం యాక్సిల్. ఇక్కడ బలాలు అనేవి ఎట్లా అప్లై అవుతుంది ఫ్రెండ్స్, త్రూ యాక్సిల్లా అప్లై అవుతుంది. సో ద ఫోర్స్ విచ్ ఈస్ ప్యారలల్ టు ద లాంగిట్యూడనల్ యాక్సిస్ ఆఫ్ ద మెంబర్. సో ద ఫోర్స్ అనేది యాక్సియల్గా మనకి ఇక్కడ అప్లై అయితే అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా యాక్సియల్ ఫోర్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకేనా, సో ఫ్రిక్షనల్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు గరుకుతలం పైన ఏదైనా ఒక వస్తువు ఉంచినట్లయితే స్టేబుల్గా ఉంటుంది. అదే నునుపు తలం పైన ఏదైనా ఒక వస్తువు ఉంచినట్లయితే జారిపోతుంది డ్యూ టు లాస్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ అంటే ఘర్షణ. ఏం చేస్తుందంటే ఇది సర్ఫేస్కి అండ్ అదేవిధంగా ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క కాంటాక్ట్ పాయింట్ దగ్గర ఇది ట్రిగ్గర్ అయితే చేయడం జరుగుతుంది, దానివల్ల దాన్ని పట్టుకొని ఉంటుంది. ఓకేనా, సో ఈ యొక్క ఫోర్స్ అనేది ఆ యొక్క ఆబ్జెక్ట్ పైన ఇంప్లిమెంట్ అవుతుంది, దానివల్ల దాన్ని కదలనీయకుండా చేస్తుంది. సో ఈ యొక్క ఫ్రిక్షనల్ ఎనర్జీ వల్లనే మనం బ్రేక్ అప్లై చేయగానే టైర్ అనేది రోడ్డు పైన జారుతూ వెళ్ళిపోయి కొద్ది దూరం వెళ్ళగానే ఆగిపోతుంది. ఇన్ కేస్ దేర్ ఇస్ నో ఫ్రిక్షన్, సో దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ బ్రేక్. సో వెహికల్కి బ్రేక్ ఉన్న ఉపయోగం ఏమి ఉండదు, ఎందుకంటే జారుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇట్లాంటి ఎన్నో ఇష్యూస్కి ఫ్రిక్షన్ అనేది ఉపయోగపడుతుంది. కాకపోతే మన యొక్క మెకానికల్ భాషలో ఫ్రిక్షన్ ఈజ్ ఏ లాస్, ఫ్రిక్షనల్ లాస్, మేజర్ లాస్ అనేది ఫ్రిక్షనల్ లాస్. సో ఎక్కువగా ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. మనం ఏ వెహికల్ని తీసుకున్నా, ఏ ఇన్స్ట్రుమెంట్ని తీసుకున్నా మెకానికల్లో 70 to 80% మాత్రమే అవుట్పుట్ అనేది వస్తుంది. బికాస్ రిమైనింగ్ 20 to 30% ఏమవుతుంది ఫ్రెండ్స్, లాస్ అవుతుంది. అది మేజర్ లాస్ అయినటువంటి ఫ్రిక్షనల్ లాస్. ఓకేనా, సో మనం ఏ వెహికల్ యొక్క ఎఫిషియన్సీ తీసుకున్నా తక్కువగా ఉంటుంది, కారణం ఫ్రిక్షనల్ లాస్. సో మనం పిస్టన్ హెడ్ దాంట్లో మూవ్ అవుతున్నప్పుడు కూడా ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది, దానివల్ల ఏమవుతుంది, లాస్ అవుతుంది. గేర్స్ కాంటాక్ట్ అయినప్పుడు ఆ యొక్క రెండు గేర్స్ మధ్య ఉండేటటువంటి ఫ్రిక్షన్ వల్ల వెహికల్ యొక్క వేగం అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే ఈ యొక్క ఫ్రిక్షన్ లాస్ వల్ల వీటి యొక్క రిలేటివ్ స్పీడ్ అనేది కూడా తగ్గిపోతుంది. దెన్ వీ లాస్ ద ఎనర్జీ. సో వీ లాస్ ద ఎనర్జీ డ్యూ టు ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ అనేది ఏం చేస్తుంది, ద మూమెంట్ ఎనర్జీ టు కన్వర్ట్ హీట్ ఎనర్జీ. ఓకేనా, ఏదైనా ఒక వెహికల్ కనుక లేదా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనుక కంటిన్యూగా వర్క్ అయితే మనకు అందులోంచి ఏమొస్తుంది, హీట్ వస్తుంది. హౌ, ద హీట్ ఈస్ జనరేటెడ్ బై ఫ్రిక్షన్ ఎనర్జీ. ఇదంతా కూడా మనకు రియల్ లైఫ్ అప్లికేషన్లో మీరందరూ కూడా చూసే ఉంటారు. మ్యాక్సిమం బండి బాగా రన్ అవుతున్నప్పుడు ఒక 4-5 గంటలు ప్రయాణించిన తర్వాత బండి ఇంజన్ ముట్టుకోవడానికి ట్రై చేయండి, చెయ్యి మొత్తం కాలిపోయి బొబ్బలు వచ్చేస్తాయి. కనీసం బండి ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ అయిన తర్వాత అయినా కూడా మనం పిస్టన్ హెడ్ని అండ్ అదేవిధంగా ఆ యొక్క సిలిండర్ని మనం పట్టుకోవడానికి ట్రై చేయం, బికాజ్ అంత హీట్ అయి ఉంటుంది. జస్ట్ హాఫ్ అన్ అవర్కే 4 to 5 hours అయితే కథం. ఇక దానిపైన మనం ఆమ్లెట్లు వేసుకోవచ్చు, ఆ వంట కూడా వండుకోవచ్చు, అంత హీట్ అయి ఉంటుంది డ్యూ టు ఫ్రిక్షనల్ లాస్. సో మీరు అనుకోవచ్చు సార్ ఆల్రెడీ లోపల మనకు కంబషన్ ప్రాసెస్ ఉంటుంది కదా అని. ఓకే, కంబషన్ ప్రాసెస్ అనేది పిస్టన్ హెడ్లో జరుగుతుంది. మరి యొక్క గేర్ బాక్స్ సిస్టంలో అయితే ఎట్లాంటి ఫైర్ జరగదు కదా, మరి గేర్ బాక్స్ ఎందుకు హీట్ అవుతుంది చెప్పండి, డ్యూ టు ఫ్రిక్షన్ వల్లనేగా. అందులో ఏ నెంబర్ ఆఫ్ గేర్స్ ఉంటాయి, గేర్ షిఫ్టింగ్ వల్ల కూడా మనకు కొద్దిగా లాస్ అని జరుగుతుంది. ఇదంతా కూడా ఫ్రిక్షన్ కిందకి వస్తుంది. సో ఇదంతా కూడా ఆటోమొబైల్ వర్షన్. సో మనం వీఆర్ గోయింగ్ టు ద థర్మల్. సో థర్మల్లోకి వెళ్ళేసరికి ఇది ఇంకా కొద్దిగా సెక్షన్ అనేది వేరే తిరిగి అయిపోతుంది. సో మనకి ఇంకా కాన్సెప్ట్ అంత దాకా రాలేదు కాబట్టి ఫర్దర్గా వచ్చేటటువంటి క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ కంప్రెసివ్ అండ్ టెన్జైల్ ఫోర్స్. సో కంప్రెసివ్, సో పేరులోనే ఉంది కంప్రెస్. ఓకేనా, సో ఒక వస్తువుని ఉన్నదానికంటే చిన్నగా చేయడాన్ని మనం కంప్రెస్ అంటాం. అండ్ అదేవిధంగా దానికి ఆపోజిట్ టెన్జైల్. సో టగ్ ఆఫ్ వార్ మీరు చూసే ఉంటారు కదా, ఒక తాడుని ఇద్దరు చెరో వైపు లాగుతుంటారు, అప్పుడు ఆ యొక్క తాడి యొక్క లెంత్ అనేది పెరుగుతుంది, విడ్త్ అనేది తగ్గిపోతుంది. అదే మనం కంప్రెసివ్లో కనుక తీసుకుంటే, సో ఒక వస్తువుని కనుక మనం ఇక్కడ ఈ విధంగా ఓకేనా ఒక సుచ్చతోటి కనుక ఒక వస్తువుని కనుక కొట్టినట్లయితే దాని యొక్క లెంత్లో డిక్రిమెంట్ ఉంటుంది, విడ్త్లో ఇంక్రిమెంట్ ఉంటుంది. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కంప్రెసివ్ ఓకేనా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో కంప్రెసివ్లో ఏం పెరుగుతుంది ఫ్రెండ్స్, విడ్త్ పెరుగుతుంది, ఏం తగ్గుతుంది, లెంత్ తగ్గుతుంది. టెన్జైల్లో లెంత్ పెరుగుతుంది, విడ్త్ తగ్గుతుంది. షియర్లో ఏమవుతుంది, ఫ్రిక్షనల్ జరుగుతుంది. ఓకేనా, సో
ఈ విధంగా అన్నమాట. ఒక వస్తువుకి బోత్ సైడ్స్ నుంచి కూడా ఈ విధమైనటువంటి ఫోర్సెస్ రావడం వల్ల ఫస్ట్ ఈ విధంగా ఉన్నది తర్వాత ఈ విధంగా మారిపోవడం జరుగుతుంది. ఇది షియర్ ఫోర్స్. ఓకేనా, ఇట్లా మనకు వర్క్ అవుతూ ఉంటుంది. మనం షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ దాంట్లో మనం ఇక టోటల్ డేటాని డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్లో కూడా ఈ యొక్క కంప్రెసివ్ ఫోర్స్, టెన్జైల్ ఫోర్స్, వీటన్నిటి యొక్క అప్లికేషన్స్ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు పిక్చరైజ్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ అవర్ ఫస్ట్ ప్రాబ్లం, 2 forces of 100 Newton and 150 Newton are acting simultaneously at a point. ఒక పాయింట్ దగ్గర ఈ రెండు కనుక ఇంప్లిమెంట్ అయినట్లయితే వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ 2 forces ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 45. ఓకేనా, సో మనకేమి ఇచ్చింది ఫ్రెండ్స్, యాంగిల్ ఇవ్వడం జరిగింది అండ్ ఎట్ ది సేమ్ టైం రెండు ఫోర్సెస్ ఇవ్వడం జరిగింది. సో ఫోర్స్ 1 F1, సో ఫోర్స్ F1 దట్ ఈక్వల్స్ టు 100 న్యూటన్ అండ్ అదేవిధంగా F2 దట్ ఈక్వల్స్ టు 150 న్యూటన్ అండ్ ఎట్ ది సేమ్ టైం మన దగ్గర టీటా కూడా ఉంది 45. సో మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంది, వాట్ ఈజ్ రిజల్టెంట్. సో రిజల్టెంట్ అంటే ఏం తీసుకుంటాం ఫ్రెండ్స్, అకార్డింగ్ టు ప్యారలెలోగ్రామ్ అండర్ రూట్ ఆఫ్ చెప్పండి p² ప్లస్ q² ప్లస్ 2pq కాస్ టీటా. ఓకేనా, సో p ఈక్వల్స్ టు F1, q ఈక్వల్స్ టు F2. దెన్ ఇంప్లిమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఆల్రెడీ రిజల్టెంటే కదా కావాలంటుండు. ఓకేనా, సో p వాల్యూ ఎంత ఫ్రెండ్స్ చెప్పండి, 100 కదా, 100² అంటే 10,000 అండ్ దెన్ q. సో q మీన్స్ ఎంత 150, 15 ఎంత 225. ప్రాబ్లమ్స్కి మనకి ఇక్కడ మన యొక్క ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ. ఓకేనా, అండ్ నెక్స్ట్ 2 ఇంటూ అండ్ నెక్స్ట్ 150 ఇంటూ 100 ఏమవుతుంది ఫ్రెండ్స్ చెప్పండి, 150 ఇంటూ 100, 150 ఇంటూ 100 ఇంటూ కాస్ 45, కాస్ 45. సో కాస్ 45 వాల్యూని మనం ఇక్కడ డైరెక్ట్గా ఏం చేద్దాం అంటే డిజిట్లో రాసుకుందాం. ఓకేనా, క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉంటుంది. సో అండర్ రూట్ ఆఫ్ 10,000 ప్లస్ 2 to 500 ప్లస్ ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే, ఓకేనా, ఈ మొత్తాన్ని సాల్వ్ చేద్దాం. సో ఇది మొత్తం సాల్వ్ చేస్తే 50 ఇంటూ 2 300, 300 పక్కన ఉన్నటువంటి 2 సున్నాలు 30,000 ఇంటూ 0.707. సో ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకు అల్టిమేట్గా వచ్చేది 232. ఓకేనా, సో ఇది ఇంటూ ఇది చేస్తే వచ్చేటటువంటి డేటాని దీనికి అటాచ్ చేసేసి మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది 232. దట్ ఈస్ అవర్ రిజల్టెంట్ 232 న్యూటన్. సో 100 న్యూటన్ 150 న్యూటన్ అవుట్పుట్గా మనకు వచ్చేది 232. సో దీన్ని మనం పిక్చరైజ్ చేద్దాం. సో పిక్చరైజ్ చేస్తే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది 45 యాంగిల్. సో మనం అనుకున్నాం రిజల్టెంట్ ఎప్పుడైనా రెండు ఫోర్సెస్ మధ్యలో వెళ్తుంది. సో ఇది 100 అయితే ఇది 150 అయితే ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా వెళ్తున్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఈ మిడిల్లో వచ్చేది ఎంత వస్తుంది, 100 ప్లస్ 100 200 ప్లస్ ఇక్కడ 50 ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్, దట్ మీన్స్ ఇది అప్రాక్సిమేట్లీ 25 to 30 ఆ యొక్క రేంజ్లోనే ఉంటుంది. ఓకేనా, అట్లా కూడా మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేయకుండా అప్రాక్సిమేషన్ మెథడ్ చేయొచ్చు, ఎందుకంటే ఆప్షన్స్ ఉంటాయి కదా, ఎగ్జామ్ హాల్లో ఆప్షన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2 forces act an angle 120 degrees. The bigger force is 40 Newton and the resultant is perpendicular to the smallest one. Find the smaller force. సో ఇక్కడ మనకు F2ని ఫైండ్ అవుట్ చేయమంటుండు, F1 ఇచ్చేసిండు, F1 దట్ ఈక్వల్స్ టు 40 న్యూటన్ అండ్ అదేవిధంగా యాంగిల్ టీటా దట్ ఈక్వల్స్ టు 120. సో ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుంది కదా. సో ఈ టోటల్ వచ్చేసి 120, ఈ యొక్క సెక్షన్ వచ్చేసి 90. సో మనకు ఆల్రెడీ ఇది ఇవ్వడం జరిగింది, ఈ యొక్క ఏబీ వాల్యూ కావాలి, V1 ఏబీ వాల్యూ. ఓకేనా, సో ఏబీ వాల్యూ కావాలి. సో మనకు రిజల్టెంట్ ఇక్కడికి వెళ్ళింది. సో ఈ యొక్క ట్రయాంగిల్ ఫార్మేషన్ అంటే OAB ఈ యొక్క ట్రయాంగిల్ కావాలంటే అంటే మనకు ఉన్నది మొత్తం 120, 120లో అవతల సైడ్ ఎంత ఉంది 90, దాన్ని యువతలు తీసుకొచ్చేసి 30. ఓకేనా, సో మనకు ఇక్కడ ఎంత కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇదంతా 120, ఈ యొక్క సెక్షన్ 90 అయితే ఈ కింద ఉన్నటువంటి ఈ సెక్షన్ ఎంత 30 కదా అది. సో ఇప్పుడు మనకి ఈ యొక్క యాంగిల్ వచ్చేసింది, మనకు ఫార్ములా ఉంది రిజల్టెంట్ ఫార్ములా. సో దాన్ని ఉపయోగించవచ్చా, ఎట్లా చేద్దాం, రిజల్టెంట్ కావాలి కదా. రిజల్టెంట్ వాల్యూ ఇచ్చిండా, ఇవ్వలేదు. ఇంకో సైడ్ వాల్యూ ఇచ్చిండా, క్యూ వాల్యూ ఇవ్వలేదు, ఓన్లీ పీ వాల్యూ ఉంది. అప్పుడు ఏం చేద్దాం, వీ గాట్ ఆల్ఫా. సో ఆల్ఫా వాల్యూ ఉంది కాబట్టి దెన్ ఇంప్లిమెంట్ tan ఆల్ఫా దట్ ఈక్వల్స్ టు ఏం చేస్తాం ఫ్రెండ్స్, F2 ఏం చేయాలి సైన్ టీటా, F2 సైన్ టీటా బై F1 ప్లస్ F2 కాస్ టీటా. tan ఆల్ఫా ఈక్వల్స్ టు F2 సైన్ టీటా బై F1 ప్లస్ F2 కాస్ టీటా. సో tan ఎంత ఫ్రెండ్స్ ఇచ్చింది, tan 30 దట్ ఈక్వల్స్ టు F2 వాల్యూ తెలుసా అంటే F2 అంటే ఏంటిది, క్యూ లేదా ఏబీ వాల్యూ తెలియదు, F2
ఇంటూ F2 ఇంటూ సైన్ ఏమవుతుంది ఫ్రెండ్స్ సైన్ ఇది కదా ఈ యొక్క యాంగిల్. సో క్యూ ఇక్కడ ఉంది. సో దీని యొక్క యాంగిల్ ఎంత టోటల్ 120 సైన్ 120 బై F1 అంటే ఎంత ఫ్రెండ్స్ 40. డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేద్దాం. 40 ప్లస్ F2 కాస్ టీటా. సో కాస్ ఎంత కాస్ 120. సో F2 సైన్ 120. సో సైన్ 120ని యువతల సైడ్ తీసుకొచ్చేసి సెకండ్ క్వాడ్రేట్ వస్తుంది. సో సెకండ్ క్వాడ్రేట్ సైన్ 30 అండ్ అదేవిధంగా 40 ప్లస్ F2 ఇంటూ కాస్ 120 అంటే 90 ప్లస్ టీటా కాస్ 90 ప్లస్ టీటా మైనస్ కాస్ 30. ఓకేనా. సో ఈ యొక్క కంటెంట్ మనకైతే రావడం జరిగింది. దెన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డైరెక్ట్ దీన్ని అయితే ఇంప్లిమెంట్ చేయండి. సో tan 30. సో tan 30 వాల్యూని డైరెక్ట్ మనం డిజిటలైజ్ చేసేద్దాం. అంటే డాట్ 0.577. ఓకేనా. వాల్యూస్ లెక్క తీసుకున్నాం ఎందుకంటే రూట్లలో మనం తీసుకుంటే క్యాలిక్యులేషన్ 1/√3 అంటే మళ్ళీ క్యాలిక్యులేషన్కి ఇబ్బంది కాబట్టి ఇట్లా తీసుకున్నాం. ఓకేనా. F2 sin 30 1/2 బై 40 ప్లస్ F2 ఇంటూ సో కాస్ 30 వాల్యూ ఎంత √3/2. ఓకేనా. సో ఈ మొత్తాన్ని దీన్ని ఇక్కడికి పంపించేసి ఓకేనా. సో ఈ డేటాని ఇక్కడ ఫార్వర్డ్ చేసేద్దాం. 1/2 అంటే ఏంటి 0.5 F2 బై 0.577 దట్ ఈక్వల్స్ టు 40 ప్లస్ F2 ఇంటూ వాల్యూ. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డేటా దీన్ని క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ వాల్యూ వస్తుంది. సో ఎంత పోతుంది ఫ్రెండ్స్ 0.5కి 0.5 అంటే 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో ఇక్కడ 1/1 పాయింట్ సంథింగ్ దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 0.86. సో ఈ మొత్తాన్ని మనం సాల్వ్ చేస్తే అప్రాక్సిమేట్గా సో ఈ యొక్క వాల్యూని యూతలు పంపించేయాలి. సో రెండింటిలోంచి F2ని కామన్ తీస్తే ఓకేనా F2ని కామన్ తీస్తే మనకు అప్రాక్సిమేట్గా 1.86 వస్తుంది. ఈ కింద ఈ పాయింట్ ఉంది కదా ఈ పెద్ద వాల్యూ లేదు కాబట్టి దీన్ని కూడా తీసుకుంటే ఇది అప్రాక్సిమేట్ ఎట్లా ఉంది ఫ్రెండ్స్ 2 ఉంది 40 2F2 దట్ ఈక్వల్స్ టు 40 F2 దట్ ఈక్వల్స్ టు 20 అప్రాక్సిమేషన్. ఓకేనా. అక్కడ మనకు 40 60 80 20 అట్లా ఇస్తాడు. దాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ ఏ సిస్టమ్ ఆఫ్ ఫోర్స్ ఆర్ యాక్టింగ్ ఎట్ ద కార్నర్ ఆఫ్ ద రెక్టాంగిల్ బ్లాక్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇచ్చినటువంటి ఫిగర్లో మనకు ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇది ఈ డైరెక్షన్లో ఇది ఈ డైరెక్షన్లో ఇది ఈ డైరెక్షన్లో ఇది ఈ డైరెక్షన్లో ఓకేనా ఈ విధంగా వెళ్తుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ బేస్ పైన మనకి ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ హారిజంటల్ సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఓకేనా హారిజంటల్ అండ్ నెక్స్ట్ వర్టికల్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పైకి వెళ్తే పాజిటివ్గా తీసుకుంటాం డౌన్ వస్తే నెగిటివ్ తీసుకుంటాం ఓకేనా. ఇటు సైడ్ అయితే మైనస్ ఇటు సైడ్ అయితే ప్లస్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే దెన్ మనం ఒకదానిలోంచి ఒకటి తీసేయాలి. సమ్ ఆఫ్ హారిజంటల్. సో ఇక్కడ ఎంత ఉంది 25 దీనికి ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది ఓకేనా 25కి 20 అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి -20 ఎంత అవుతుంది 5. ఇక్కడ అన్ని కిలోన్యూటన్ ఉంది కాబట్టి కిలోన్యూటన్. అండ్ నెక్స్ట్ వర్టికల్. సో వర్టికల్ చూడండి ఫ్రెండ్స్ రెండు కూడా ఒకే డైరెక్షన్లో ఉన్నాయి ఆపోజిట్ లేవు రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. సో 50 ప్లస్ 35 దట్ ఈక్వల్స్ టు 85 కిలోన్యూటన్ బట్ బోత్ ఆర్ గివింగ్ డౌన్ సైడ్ సో మైనస్ ఓకేనా. సో అవన్నీ కూడా మైనస్ అవన్నీ కూడా డౌన్ సైడ్. లేదు సార్ మనకు రెండు ఒకే డైరెక్షన్లు కదా మైనస్ అవసరమా అంటే కొన్నిసార్లు పెట్టుకోవాలి ఒకవేళ క్వశ్చన్ కనుక క్రిటికల్ అనిపిస్తే. లేదు సార్ మనకి ఇప్పుడు బేసికలే కదా అంటే సరే మనకు అవసరం లేదు చూద్దాం. సో సమ్మేషన్ ఆఫ్ హారిజంటల్ సమ్మేషన్ ఆఫ్ వర్టికల్. సో మనకు కావాల్సింది ఏంది V1 రిజల్టెంట్. సో రిజల్టెంట్ యొక్క ఫార్ములా ఏంటిది ఇది ఎట్లా ఉంది ఇది ఒక రెక్టాంగిల్ లెక్క ఉంది. సో సమ్మేషన్ ఆఫ్ హారిజంటల్ స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ స్క్వేర్ మ్యాథమెటిక్స్ రావాలి. ఇదేమవుతుంది 5 5 25 ప్లస్ 85 స్క్వేర్. సో ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే 85.15 కిలో న్యూటన్. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్. సో ఇది కూడా అంతే ఫ్రెండ్స్ ఓకేనా. అండ్ ఈ యొక్క క్వశ్చన్ తోటి ఈ యొక్క వీడియోని ఫినిష్ చేసేద్దాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ డైరెక్ట్ మీకు డయాగ్రామ్ తీసుకురావడం జరిగింది ఫర్ ద ఈజీ అండర్స్టాండింగ్. సో 20 న్యూటన్ ఇంక్లైన్డ్ 30 ఓకేనా. సో ఇది ఈస్ట్. సో ఎప్పుడైనా డయాగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇట్లా స్టార్ట్ చేయాలి ఇక్కడి నుంచి ఇట్లా 30. అండ్ నెక్స్ట్ టువర్డ్స్ నార్త్ అంటే పై డైరెక్షన్ ఓకేనా నార్త్ ఎప్పుడైనా పైకి ఉంటుంది. అండ్ నెక్స్ట్ నార్త్ వెస్ట్ ఓకేనా. అండ్ నెక్స్ట్ టువర్డ్స్ సౌత్ ఆఫ్ వెస్ట్ ఓకేనా ఇట్లా డైరెక్షన్స్ రావాలి ఓకేనా.
ఇవన్నీ వస్తేనే మనకు కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఓకేనా, ఇట్లా మన డయాగ్రామ్ గీసుకుంటాం. ఈ 4 ఇక్కడ మనకు పిక్చర్ అనేది చేసి ఇవ్వడం జరిగింది. సో V1 మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఫోర్స్. సో రిజల్టెంట్ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో దీనికి కూడా సేమ్ అంతే, సమేషన్ హారిజంటల్. సో సమేషన్ ఆఫ్ హారిజంటల్. సో సమేషన్ ఆఫ్ హారిజంటల్ కనుక తీసుకుంటే సో 30 యాంగిల్ ఉంది, 20 న్యూటన్ ఉంది, దెన్ 20 కాస్ 30 యాంగిల్ గిట్ ఇచ్చిండు కదా 30 ప్లస్ నెక్స్ట్ నార్త్ డైరెక్షన్లో ఉంది 25 కాస్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్, కాస్ 90 ప్లస్ 30 కాస్ 45. సో 90 ప్లస్ 45 135 ప్లస్ 35 కాస్ 220. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక డేటా వచ్చేసింది. మొత్తాన్ని మీరైతే సాల్వ్ చేసింది. సో కాస్ 135 వాల్యూ ఏమవుతుంది, మైనస్లోకి వెళ్ళిపోతుంది. కాస్ 220 వాల్యూ ఏమవుతుంది, మైనస్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకు -30.7 న్యూటన్ వస్తుంది. సో మీకైతే ట్రిగ్నామెట్రీ వచ్చనే నమ్మకంతో ఇది చెప్తున్నాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ సమేషన్ ఆఫ్ వర్టికల్. సో సమేషన్ ఆఫ్ వర్టికల్లో సైన్ తీసుకోవాలి. ఓకేనా, సో వర్టికల్ కాబట్టి సైన్ తీసుకుంటాం, హారిజంటల్ అయితే కాస్ తీసుకుంటాం. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ డేటా 20 సైన్ 30, 25 సైన్ 90 అండ్ అప్ సో ఆన్. సో సేమ్ డేటా కాస్ బదులు సైన్ పెట్టేస్తాం. సో కాకపోతే ఈ యొక్క డైరెక్షన్ ఇక్కడ మనకు సైన్ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది. ఓకేనా, ఇది ఒక్కటే చేంజ్, ఇక్కడ ప్లస్ ఇది మైనస్ అవుతుంది. సో ఈ యొక్క టోటల్ డేటా కనుక మనం సాల్వ్ చేస్తే సైన్ 30 1/2, సైన్ 90 ఏమవుతుంది ఫ్రెండ్స్, సైన్ 91, సైన్ 135 మనకు ఆ యొక్క వాల్యూస్ వస్తాయి కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఈ మొత్తం డేటా చేస్తే మనకు 33.7 వస్తుంది, 33.7. సో వీ వాంట్ రిజల్టెంట్. సో రిజల్టెంట్ అండర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ V² ప్లస్ సమ్మేషన్ ఆఫ్ H². సో V² -30 అంటే ఏమవుతుంది, +30 అవుతుంది. సో 30.7 స్క్వేర్ ప్లస్ 33.7 స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్. సో ఈ యొక్క డేటా మొత్తాన్ని మనం సాల్వ్ చేస్తే మనకు అల్టిమేట్గా వచ్చేది 45.6 న్యూటన్. సో ఇదేంటిది, రిజల్టెంట్. V1 రిజల్టెంట్. సో రిజల్టెంట్ అనేది మనకు సక్సెస్ఫుల్గా వచ్చేసింది. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో ఇన్ కేస్ సో ఇక్కడ దాకైతే లెక్క అయిపోయింది. సో ఇప్పుడు మనకు ఒకవేళ కనుక యాంగిల్ కనుక్కోవాలి అనుకుంటే ఓకేనా, డైరెక్షన్. సో అది ఏ డైరెక్షన్లో ఉంది. ఓకేనా, మనకు డైరెక్షన్ కూడా కావాలంటుండు కదా. డైరెక్షన్ అంటే టీటా, ఆ టీటాని బట్టే కదా. ఇప్పుడు టీటా ఇక్కడ వచ్చింది అనుకోండి, ఈ డైరెక్షన్, ఇక్కడ వస్తే ఈ డైరెక్షన్, ఇక్కడ వస్తే ఈ డైరెక్షన్. ఓకేనా, ఆ యొక్క డైరెక్షన్స్ బట్టి కూడా మనకి ఇక్కడ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో టీటా దట్ మీన్స్ ట్యాన్ టీటా దట్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ బై సమ్మేషన్ ఆఫ్ హారిజంటల్. సో సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఎంత వచ్చింది, 33.7 బై సమ్మేషన్ ఆఫ్ హారిజంటల్ -30.7. సో దీన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఎంత పోతుంది అప్రాక్సిమేట్లీ -1 పాయింట్ సంథింగ్. సో 0.987. సో ఈ యొక్క రేంజ్ వస్తుంది. సో దీన్ని ఓకేనా, సో దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ట్యాన్ టీటా దట్ ఈక్వల్స్ టు -1 పాయింట్ సంథింగ్. సో టీటా ఈక్వల్స్ టు ఇక్కడ ఏమవుతుంది, ట్యాన్ 47 ఆ యొక్క రేంజ్ వస్తుంది. సో ఆప్షన్స్లో ట్యాన్ 45 అంటే 1 కదా, అప్రాక్సిమేషన్ అటు తీసుకొని ఆన్సర్ చేసేయడమే. ఓకేనా, కాకపోతే అది మైనస్లోకి వస్తుంది. సో మనకి ఎగ్జాక్ట్ పాయింట్ తెలవాలి కదా. సో ఎగ్జాక్ట్ పాయింట్ తెలవాలి అంటే ఏం చేస్తాం, ఈ యొక్క టోటల్ స్ట్రక్చర్ అనేది 180 కాబట్టి 180 -47.7. సో 180లోంచి 47.7 తీసేస్తే 132.3. సో దిస్ ఈజ్ అవర్ డైరెక్షన్ యాంగిల్. సో 132. సో ఇట్లా వెళ్తుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడతోటి ఒక క్లాస్ ఫినిష్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఇంకా చిన్న లెక్కలు ఉంటాయి, బిట్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు ఆ యొక్క క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు ఉండేదో కొలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.